ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఖర్గేకు జగ్గారెడ్డి వివరించారు. తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆశావాహులు పెరిగిన నేపథ్యంలో ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్ నేతలు వి హనుమంతరావు, కుసుమ కుమార్కు రాజ్యసభకు పంపిస్తే పార్టీకి బాగుంటుందని ఖర్గేతో జగ్గారెడ్డి చెప్పినట్లు సమాచారం. పార్టీ బలోపేతం కోసం విహెచ్ కుసుమ కుమార్ నిరంతరం శ్రమిస్తున్నారని, వారికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని జగ్గారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్ను ప్రధానమంత్రిని చేసేందుకు తెలంగాణ నుంచి పార్టీ విధేయులకు రాజ్యసభ వంటి కీలక పదవులు ఇవ్వాలని, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తామని జగ్గారెడ్డి అంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఖర్గేకు జగ్గారెడ్డి వివరించారు. తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆశావాహులు పెరిగిన నేపథ్యంలో ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్ నేతలు వి హనుమంతరావు, కుసుమ కుమార్కు రాజ్యసభకు పంపిస్తే పార్టీకి బాగుంటుందని ఖర్గేతో జగ్గారెడ్డి చెప్పినట్లు సమాచారం. పార్టీ బలోపేతం కోసం విహెచ్ కుసుమ కుమార్ నిరంతరం శ్రమిస్తున్నారని, వారికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే పార్టీ శ్రేణుల్లో సంతృప్తి వ్యక్తమవుతుందని జగ్గారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్ను ప్రధానమంత్రిని చేసేందుకు తెలంగాణ నుంచి పార్టీ విధేయులకు రాజ్యసభ వంటి కీలక పదవులు ఇవ్వాలని, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తామని జగ్గారెడ్డి అంటున్నారు.